105% జీడిపి గ్రోత్ ఇన్ ద పాస్ట్ 10 years అధ్యక్ష. రికార్డ్ బ్రేక్ అయింది. మనది 2014 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో మన $2 trillion ఎకానమీ. ఇండియా వాజ్ ఏ ట్రూ $2 trillion ఎకానమీ. ఇవాళ మోదీజీ వచ్చిన తర్వాత 105% ఇంక్రీజ్. ఇవాళ మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత తెలుసా అధ్యక్ష? $4.3 trillion ఎకానమీ. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ వృద్ధి సాధించలేదు అధ్యక్ష. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ అచీవ్డ్ దిస్ టార్గెట్ అధ్యక్ష. 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ఇదే రేటు కొనసాగిస్తే ఇదే సంవత్సరం మన జపాన్ దాటి 4వ స్థానానికి పోతాం. 2 సంవత్సరాలు జర్మనీని దాటి 3వ స్థానానికి పోతాం. వీఆర్ గోయింగ్ టు బి 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 years అధ్యక్ష. చైనా గ్రోత్ ఎంత ఉంటే అధ్యక్ష? బాగా మనం చైనా గురించి సెకండ్ చైనా ఏదో హైదరాబాద్ను 1+ హైదరాబాద్ +1 ఏదో చైనా +1 అనేది ఏదో ఈక్వేషన్ తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారు. కానీ చైనా గ్రోత్ ఇన్ లాస్ట్ 10 years వాజ్ 74%, 74%. అమెరికా గ్రోత్ పర్సంటేజ్ 28%, మియర్ 28%. నేనేం చెప్తున్నా అంటే 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది $2 trillion ఎకానమీ మాత్రమే. ఇదే దాటించలేకపోయినాం. గ్లోబలైజేషన్ వాజ్ స్టార్టెడ్ బై పివి నరసింహరావు ఇన్ 92. 10 ఏళ్లలో తెలంగాణ ఎకానమీని $1 trillion ఎకానమీ చేర్చగలుగుతారా అధ్యక్ష? మీరు 2014 వరకు మనకు నేషన్ వైడ్ మన ఎకానమీ సైజే $2 trillion. 10 ఏళ్లలో మీరు $2 trillion ఎకానమీ నేషన్ వైడే మీరు దాటించలేని వాళ్ళు ఇవాళ $1 trillion చేర్చగలుగుతారు అధ్యక్ష. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు అధ్యక్ష? వెనకటికో సామెత నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని, ఉత్తరాంధ్ర సామెత అట్లనే ఉంది మనం చెప్పేది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, కేంద్రం ఏమిస్తుంది అని గగ్గోలు పెట్టే నాయకులు చాలామంది ఉన్నారు. కానీ దానికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంలోనే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, పెద్దన్నలాగా మోదీజీ వ్యవహరిస్తుండ్రు. ఈ రాష్ట్రానికి RRR ఇచ్చిండ్రు, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చిండ్రు, PM మిత్ర కింద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చిండ్రు, నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు. కేంద్రం సహకరిస్తుందని వారే చెప్పారు. ఇవాళ 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 11 లక్షల కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఈ బడ్జెట్లో మనం పెట్టుకునే అంకెల్లో 1,00,000 కోట్లు కేంద్రమే జమ చేస్తుంది. ఇంకో రకంగా అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ యాజ్ వెల్ యాజ్ డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఈ 3 పద్ధతుల కింద మనకు వచ్చేటి 1,00,000 కోట్ల రూపాయలు. ఒక నిమిషం హరీష్ గారు. అధ్యక్ష, వారు 1,00,000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ లెక్కల్లో సరే ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు. అవి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పద్ధతులలో భాగంగా నాకు వస్తున్నాయి. మేము అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా పోయి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, మీరు ప్రత్యేకించి ఏమైనా ఇచ్చినారా? పక్క రాష్ట్రానికి వాళ్ళతో రాజకీయంగా మీరు నిలబడ్డారు కాబట్టి పక్క రాష్ట్రానికి అనేకం ఇస్తూ ఉన్నారు. తెలంగాణకు మీరు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలకు ఇచ్చేది కాక ప్రత్యేకించి ఏమి ఇచ్చారో చెప్పండి. మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశం అప్పుల పరిస్థితి ఎంత? మీరు యాపిల్ తోటి ఆరెంజ్ తోటి పొలవకండి. యాపిల్ ఎవరు, ఆరెంజ్ ఎవరు ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు ఆర్భాటంగా అట్టహాసంగా అబద్ధాల మీద సత్యదూరమైన మాటల మీద అటువంటి బతుకుతున్నది ఎవరు? వాస్తవానికి దగ్గరగా గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దాని నుంచి ఎట్లా బయటికి తేవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదు కావచ్చు, దానివల్ల ఇబ్బంది జరుగుండొచ్చు. తీసుకోకపోయినా మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులు ఫెడరల్ సిస్టమ్ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు కేంద్రంలో మేము అభ్యర్థిస్తూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సహకరించమని అడిగితే ప్రత్యేకించి మీరు తీసుకున్న చొరవ వల్ల, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న చొరవ వల్ల, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు తీసుకున్న చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వమే సానుకూలంగా పక్క రాష్ట్రానికి ఇస్తున్న విధంగా వీళ్ళు కొత్తగా రాష్ట్రం ఏర్పడమని ఇస్తున్నటువంటి దానికి సంబంధించిన ఏమైనా దాఖలాలు ఉంటే ఆధారం ఉంటే చెప్పండి. రొటీన్ ప్రాసెస్ ఇచ్చే ₹1,00,000 అది ఫెడరల్ సిస్టంలో మేము కడుతున్నా కూడా చెప్పాలి. 1,00,000 కోట్లు మాకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పైసలు కేంద్రానికి పోతున్నాయి కూడా చెప్తే తప్పకుండా వారు హరీష్ రావు గారు పాల్వాయి హరీష్ రావు అంటే మళ్ళీ హరీష్ రావు అనుకున్నారు. వారు డ్యూయల్ రోల్ చేస్తారు అప్పుడప్పుడు. కాబట్టి నేను వారి ముంగట కూడా అంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. ఎక్కువ నేను డివేట్ కాదలుచుకోలేదు.
కేంద్రం సహకరించకపోతే ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేదు అధ్యక్ష. ఇది నా ప్రగాఢ విశ్వాసం, అందరికీ తెలిసిన విషయం. దీంట్లో దీనికి వివాదమే లేదు.